హాయ్ అండి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇవాళ ఒక మంచి ఆయిల్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ ఆయిల్‌ని 2 వారాలకు ఒకసారి 3 నెలలు గాని వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవ్వడం గమనిస్తారు. సో ఎలా చేయాలంటే ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నెలో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొన్ని మెంతులు, 2 లవంగాలు ఉంటాయి కదా! సో అవి వేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా! అవిసె గింజలు. సో అవి కొన్ని వేసుకోవాలి. నూనెని కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్‌లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. సో ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఆనియన్ పీల్ ఉంటుంది కదా! ఆనియన్ పీల్‌ని వేసుకొని కొంచెం సేపు వేడవ్వనివ్వాలి. సో ఈ ఆయిల్ వచ్చేసి బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్‌కి మాత్రం. మెంతులు, ఆనియన్ పీల్స్, క్లోవ్స్ ఇవన్నీ కూడా బాగా వర్క్ చేస్తాయి. అవిసె గింజలు వచ్చేసి ఫ్రిడ్జీ హెయిర్ ఉంటే నీట్‌గా చేస్తుందనమాట. మాయిశ్చర్‌గా ఉంచుతుంది. సో మెంతులు ఈ కలర్‌లోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. తర్వాత చల్లారిన తర్వాత స్ట్రైనర్ తోటి ఒక గాజు సీసాలోకి కానీ, స్టీల్ బాక్స్‌లోకి కానీ పెట్టుకోండి. ప్లాస్టిక్ దానిలో అసలు పెట్టొద్దు. పెట్టుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ మాత్రమే యూజ్ చేయాలి దీనికి. ఒక క్లోవ్‌ని, కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకొని ఇంకా దాన్ని అలానే ఉంచేయొచ్చండి. మెంతుల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక నైట్ అంతా చీకటిగా ఉన్న ప్లేస్ దగ్గర ఉంచండి. తర్వాత రోజు మీకు కావాల్సినంత ఆయిల్‌ని ఒక చిన్న గిన్నెలో వేసుకొని లైట్‌గా హీట్ చేసుకొని హెయిర్‌కి కానీ వారానికి 2 టైమ్స్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. సో ఇదండి ఆయిల్ అయితే. మీకు నెక్స్ట్ వీడియోలో ఏం కావాలనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్